ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పి ఓటేసినోడు, తపస్సు చేసినాడు, సొమ్ము జిమ్మి ఖర్చు పెట్టినాడే ఇవాళ దేవుణ్ణి కోరుకుంటున్నాడంటే ఇవాళ ఎంత దివాళా కోరుతనంతో ఉంది ఈ ప్రభుత్వం. చూడండి, ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దివాళా తీసింది అన్ని రకాలుగా. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేసింది, హామీలకి సున్నా చుట్టింది. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పి జనం కోసం తెచ్చినటువంటి 3,20,000 కోట్ల రూపాయలైతే ఇవాళ ఎందుకు తెచ్చాడో అర్థం కాదు, ఎవరి కోసం తెచ్చాడో అర్థం కాదు, ఏం చేశాడో అర్థం కాదు. 24 మాసాలు నిండేప్పటికీ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశాడు సంపద సృష్టిస్తానన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు. మరి దివాళా తీసిన ప్రభుత్వం కాదా? జగన్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం 2,60,000 కోట్ల రూపాయలు జనానికి పంచిపెట్టి 16,000 స్కూళ్లు బాగు చేసి, హాస్పిటల్ బాగు చేసి, 17 మెడికల్ కాలేజీలు బాగు చేసి, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు. ఇవాళ ఇంత చేసి ఆయన చేసిన అప్పు 3,00,000 కోట్లు అయితే ఇవాళ ఏమీ చేయకుండా, పథకాలు లేకుండా, అందరికీ సున్నం పూసి, గాడిదకి ఊరేగించి ఓటేసిన వాడినల్లా. సరే, మనం ఎట్టాగా నమ్మలేదు, నమ్మిన వాళ్ళల్లా గుండు కొట్టి గాడిదకి ఊరేగిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళు నమ్ముకున్న ఓటర్లనే మోసం చేశాడు, పంగనామాలు పెట్టాడు.